చర్చ్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళి ఇక్కడ వచ్చాం. ఏంటంటే గీతం వెజ్ అనే ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. ప్యూర్ వెజ్ అన్నమాట. సో బ్రో చెప్పాడు ఇక్కడ చాలా ఫుడ్ బాగుంటుందని, ఫుడ్ చాలా బాగుంటుందని ఫుడ్ ఇట్స్ ఫుడ్. సో వెజిటేరియన్ ఫుడ్ తినడానికే వచ్చాము. మళ్ళీ చేస్తాం. సో ఇక్కడికి వచ్చాక టోకెన్ ఉంటుంది, ఇలా స్కాన్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఇలా ఫామ్ ఫిల్ చేసేస్తే ఇలా వచ్చింది అనమాట మెసేజ్. మాకు వచ్చిన టోకెన్ నెంబర్ వచ్చేసి 12553. I repeat, token 1253. సో మా నంబర్ అక్కడ ఉంది కింద. 440 2 3 4 5 6 7 8 9. సో 9 మంది ఉన్నారు. ఇంకా మాకు వస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి అయితే అంత ఏమనిపించలేదు, కానీ చాలా పెట్టలేదు అంటే ఆకలి అని ఏమనిపించలేదు. జస్ట్ వెయిటింగ్ అన్నమాట. A few moments later. సో సూపులు వచ్చాయి, సూపులు ఇచ్చారు, మంచి సూపులు. సో ఇది థాలీ. భయ్యా సూప్ తాగుతున్నాడు చక్కగా. దిస్ ఇస్ ద థాలీ, బ్యూటిఫుల్ థాలీ. 1 hour later. సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇప్పుడే మనం గీతమ్స్ రెస్టారెంట్లో భోజనం చేసామన్నమాట. సో రాకేష్, హౌ డూ యూ రేట్ దిస్? ర్యాంక్ కార్డ్ అనేది ఉంటే ర్యాంక్ కార్డులో 100కి 100 ఇవ్వడానికి ఎటువంటి డౌటే లేదు. నో డౌట్ ఎట్ ఆల్, 100కి 100 ఇవ్వచ్చు. ప్రతి ఐటము లైట్గా ఉంది, వర్త్ ఇట్. దట్స్ ద థింగ్. సూపర్ ఉంది ప్రతి ఐటమ్. హైలైట్ ఏంటంటే టేస్ట్. ఈరోజు సండే ఉండి రాకేష్కి నాన్ వెజ్ తినిపోయాలా వెజ్ తినిపోయాలని సంకోచిస్తూ అసలు ఆ యోచనలో పడిపోతే సడన్గా థాట్ వచ్చింది. ఏంది వెజ్ రెస్టారెంట్ ఎందుకు తీసుకురాకూడదు, ప్రీమియం రెస్టారెంట్ ఎవరించాను అని చెప్పి దీనికి తీసుకొని వచ్చాము. గీతం గీతం గీతం. సో అసలు ఎంత ఖతర్నాక్ ఉందంటే ఫుడ్ టేస్ట్ అంత ఖతర్నాక్ ఉంది. నేనైతే 100 out of 100 ఇస్తాను. గోంగూర పచ్చడి అదిరిపోయింది. గోంగూర పచ్చడి పొడి, స్టార్టింగ్ విత్ ద పొడి. గోంగూర పచ్చడి, పూరి తర్వాత పొడి తర్వాత సాంబార్, పచ్చడి, సాంబార్, పప్పు, రసం. అసలు నేను అనుకోలే అట్లా అంత బాగుంటుంది. క్యాబేజ్ సలాడ్. దోసకాయ నేను ఎక్కువ తిన్నాను. దోసకాయ పప్పు చాలా బాగుంది, ఎక్సలెంట్. విత్ ఆవు నెయ్యి తెలుసుగా. ఆవు నెయ్యి అంటే అంత అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఫుడ్ ఓకే. సో ఫీనిక్స్ మాల్ బాబా ఎంత పెద్దది క్రేజీ. గాయ్స్, నేను మీ ఆప్యాయతమైన ఫ్రెండ్. ఇప్పుడు మన రాకేష్ తలదూకోవడానికి లోపలికి వెళ్ళాడు, చూపిస్తాను.
సో ఇదే మాల్ తమిళనాడులో ఉన్నటువంటి ఫీనిక్స్ మాల్కి వచ్చాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్. మొత్తం జుట్టంతా చెదిరిపోయిందని వెళ్ళి తల కూడా దూకొని వచ్చాను. తల దూకున్నంత మాత్రం తలేం సెట్ కాలేదు. ఓ మినిసో ఉంది ఇక్కడ, తమిళ్ మినిసో. యో గైస్, వెల్కమ్ బ్యాక్. మాల్కి వెళ్ళేసి ఇటు వచ్చాము. ఇక్కడ ఎక్కడ అంటే ఎక్కడున్నాను చెప్పు బ్రో. ఎలియాట్ బీచ్. ఈ బీచ్ అనేది బెసెంట్ నగర్లో ఉన్న ఎలియాట్ బీచ్ అంటారు దీన్ని. ఇక్కడ చింటూ కూడా ఉన్నాడు, చదువుతూ. హాయ్ చింటూ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాడు. సొప్పడం చింటూ అంటే చుమ్టీ. ఇది చుమ్టుంకి, ఇది చుమ్కి, చమ్కి. ఇసుకలో నడవనికి కూడా సాస్ అవుతుంది ఫ్రెండ్స్. మాల్లో నడిచి వచ్చిన ఫుల్ తిన్నాడు ఫ్రెండ్స్. ఫుల్ తిన్నా, కానీ అది ఫుల్ అనేది కాదు, ఎంత బ్యాలెన్స్డ్గా తిన్నా అనేది ఇంపార్టెంట్. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. ఇలా ఉన్నాడు. అందులో ప్రోటీన్ ఉంది, అందులో కార్బ్ ఉంది, అందులో వైటమిన్స్ ఉన్నాయి. ప్రోటీన్ నుంచి వచ్చింది. అందులో ప్రోటీన్ ఉంది బ్రో. మంచి బ్యాలెన్స్డ్ డైట్ అది. తిన్నాము. సో ఎన్ని కొట్లు ఉన్నాయి, అవి తిప్పు, కెమెరా తిప్పు. ఎన్ని కొట్లు. మనకు కూడా కొత్తపట్నం ఇట్లా డెవలప్ చేస్తే డెవలప్మెంట్ లాగుండిద్ది. ఇది మొత్తం ఇవన్నీ చూసి. సో ఇదే మన బీచ్, ఇదే మన బే ఆఫ్ బెంగాల్, ఇదే ఒంగోలులో నుంచి చెన్నైలో ఉన్న 300 చైన్ కిలోమీటర్స్ ఉన్న ఎలియాట్ బీచ్. అంతే. ఇంత అద్భుతంగా వీళ్ళు అన్నీ మొత్తం క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళు చేసుకున్నట్టు మనం చేసుకోలేము. మా కొత్తపట్నం కాడ అంటే చేసుకోవచ్చు, చీరాల్లో కూడా చేసుకోవచ్చు. ఇన్ని వందల మంది వస్తున్నారు ప్రతి వారం. హైదరాబాద్ నుండి కూడా వస్తున్నారు. ఏ బ్రో, చీరాలకి హైదరాబాద్ నుండి, చీరాలకి హైదరాబాద్ నుండి, ఇంకా తెలంగాణ ప్లేసెస్లో నుండి చీరాల, ఒంగోలు దగ్గరకు వస్తున్నారు. ఈ రకంగా నీట్గా డెవలప్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉంది, ఎంత క్లీన్గా ఉందంటే. అంత చెత్త బుట్టలు పెట్టారు, ఎక్కడ చెత్త వేయకుండా. దట్ ఈస్ ద పబ్లిక్ కూడా ఒకలాంటి భయము, సివిక్ సెన్స్ తోటి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఈ మధ్య సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తూ పిల్లలకి మనం కూడా సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉండాలి, సివిక్ సెన్స్ కలిగి ఉండాలి కాబట్టి చెప్తున్నా. మన బీచ్లు మనం కాపాడుకోవాలి, మన కాపాడుదలనే మన బీచ్. దట్ ఈస్ ద బీచ్. కాబట్టి ఇట్లా చక్కగా అరేంజ్ చేస్తే గుర్రంకి డాష్ ఇస్తారు. గుర్రాలు ఉన్నాయి బ్రో, గుర్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. గుర్రములు. వాటిని ఇంకో పదం చెప్పు గుర్రానికి. ఇది కాదు తెలుగు, అశ్వములు. చక్కటి బీచ్. Several bad puns later. నన్ను దించడానికి వచ్చేసాడు. మొత్తం మీద బ్రో నన్ను స్టేషన్లో డ్రాప్ చేసాడు. మళ్ళీ ఒంగోలు వెళ్తున్నా. బ్రో నెక్స్ట్ వీక్ వస్తాడు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మేము బైక్ మీద ఒక అడ్వెంచర్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. చెప్పు ఏం ప్లాన్? ఓకే, మళ్ళీ చూస్తూనే ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో టు రిమాయల్ ఫీచరింగ్ అగస్టిన్ రావు.
ఓకే బాయ్.